పట్టణ గంగానమ్మపేటలోని ఓ బంగారం దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అందులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి చోరీ చేసిన వెండిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో సీఐ డి రవీంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంగన్నమ్మపేటలో కాకి రవీంద్రబాబుకు చెందిన గోల్డ్ సిల్వర్ వర్క్షాప్లో ఈ నెల 18వ తేదీ తెల్లవారుజామున దొంగలు పడి వెండిని దొంగతనం చేశారు. ఈ కేసును టౌన్ పోలీసులు దర్యాప్తు చేశారు. తక్కెళ్లపాడుకు చెందిన బద్రీనాథ్, యార్లగడ్డ యశ్వంత్, శరత్ అలియాస్ బబ్లు అనే ఇద్దరు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వీరిలో బద్రీనాథ్ అనే ముద్దాయిని అరెస్టు చేసి వెండిని స్వాధీనం చేసుకున్నామని సీఐ రవీంద్రబాబు చెప్పారు. బబ్లు అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వీరితో ఎస్ఐ లలిత్ కుమార్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ 18/6/2026న కాకి రవీంద్రబాబు అని గోల్డ్ వర్క్షాప్ అతను గంగానంపేటలో ఉంటారు. ఆ వర్క్షాపు ఆ రోజు 18వ తారీఖున దొంగతనం జరిగిందని మనకు రిపోర్ట్ రాగా మన గతంలో ఉన్న ఆఫీసర్ దానికి ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేశాం. తర్వాత ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలని తెలిసింది. ఆ ముద్దాయిల పేరు నేతి బద్రీనాథ్, తక్కిలపాడు గ్రామం ఒకరు. రెండో వ్యక్తి యార్లగడ్డ యశ్వంత్, శరత్, బబ్లు అలియాస్ బబ్లు అనే వ్యక్తి ఇద్దరు. ఆ ఇద్దరిలో ఇప్పుడు బబ్లు అప్స్కాండ్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ బద్రీనాథ్ అనే వ్యక్తి మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర సిల్వర్ ఐటమ్స్ మనం రికవర్ చేయడం జరిగింది. నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసులో డిఎస్పీ ఆధ్వర్యంలో మేము మా పర్యవేక్షణలో సిఐ మన ఎస్ఐ గారు లలిత్ కుమార్ గారు ఐఓగా ఉండి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టుకి మనం ప్రొడ్యూస్ చేస్తాం. థ్యాంక్ యూ.